ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టిన భారత క్రికెటర్లు ఇప్పుడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటారు. ఫైనల్ తప్ప ఆడని అన్ని మ్యాచ్ల్లోనూ సత్తా చాటిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ ర్యాంకింగ్స్లోనూ పెను సంచలనం సృష్టించాడు. టీ20 ర్యాంకింగ్స్లో టాప్లోకి దూసుకువెళ్లాడు. ఈ పంజాబ్ యువకెరటం 931 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడని టీమిండియా ఓపెనర్ అంతేకాదు 14 ఏళ్ల చరిత్రను బద్దలు కొట్టేశాడు. 4 ఏళ్లుగా టాప్లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్ ఈ దెబ్బతో కిందకు వచ్చేశాడు. అభిషేక్ శర్మ టాప్లోకి రావడంతో రెండో స్థానంలోకి జారుకున్నాడు డేవిడ్ మలాన్. ఈ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. టీ20 మ్యాచ్లకు గుడ్ బై చెప్పినప్పటికీ 909 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. రన్ మిషన్ విరాట్ కోహ్లీ. ఇక టీ20 టాప్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లోనూ అభిషేక్ శర్మదే మొదటి స్థానం. టీ20 టాప్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో మన హైదరాబాదీ షాన్ తిలక్ వర్మకు థర్డ్ ప్లేస్ దక్కింది. ఆసియా కప్ ఫైనల్స్లో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించి టీమిండియాను గెలిపించిన రాత్రికి రాత్రి స్టార్ క్రికెటర్గా మారిపోయాడు ఈ నంబూరి ఠాగూర్ తిలక్ వర్మ. అలాగే టీ20 టాప్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్లో సూర్యకుమార్ యాదవ్కు 8వ ప్లేస్ దక్కింది. బౌలింగ్ విభాగంలోనూ భారత క్రికెటర్లదే పూర్తి ఆధిపత్యం. మైదానంలో చాలా కూల్గా కనిపిస్తూ బాల్తో మ్యాజిక్ చేస్తూ స్పిన్నర్లను వణుకు వరుణ్ చక్రవర్తి టీ20 టాప్ బౌలర్లో మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే టీ20 టాప్ ఆల్రౌండర్స్లో భారత మీడియం పేసర్ హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో ఉన్నాడు. టీమ్స్ పరంగా చూస్తే భారత జట్ నెంబర్ 1 స్థానం సుస్థిరంగా ఉంది. 272 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉంటే 266 పాయింట్లతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, 257 పాయింట్లతో మూడో స్థానంలో ఇంగ్లాండ్ ఉన్నాయి.